కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శేషశంకర్ తండా జోగురాంబ తండా అటవీ శివారులో అటవీ భూమి వివాదం నెలకొంది. తండా వాసులు అటవీ భూమి కబ్జాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సాయంతో సుమారు 100 మంది సిబ్బంది అటవీ భూమి ట్రెంచ్ కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో తండా వాసులు అటవీ శాఖ అధికారులకు మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గత ప్రభుత్వాలు ROFR పట్టాలు ఇచ్చిందని ఆ భూముల్లోనే తాము పంటలు వేసుకుని కబ్జాలు ఉన్నామని తండా వాసులు చెబుతున్నారు. స్థానిక సెక్షన్ ఆఫీసర్ బాబా తమను డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాము ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రెంచ్ కొడుతున్నారని ఆరోపించారు. అటవీ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము ట్రెంచ్ కొడుతున్నామని స్పష్టం చేశారు. పంట వేసిన భూమి జోలికి వెళ్లడం లేదని, పంట కోత అనంతరం అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల క్రితం తమ సిబ్బంది ఇక్కడికి వస్తే వారిపై దాడికి పాల్పడ్డారని, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మీరు ఇది చేసినప్పుడు ఒక చిన్న వాయిస్ తర్వాత ఏమి ఏంటంటే బ్రదర్ వాళ్ళ పేరు రాసుకున్న వాళ్ళకి క్లియర్ ఓకే ఇతను తీసుకో ప్రకాష్ ఓకే ఇతను తీసుకో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే आगे विदाउट తీసుకుందాం బాయ్ తీసుకో వితౌట్ తీసుకో కొద్ది దగ్గర మన నా దగ్గర నీరైతుంది అన్న ఇటు కామన్ మీరు ఉండండి చేసుకున్నారు దున్నుకున్నారు మంచిగా నాటేస్తారు అన్ని
ఒకళ్ళు వితౌట్ తీసుకుంటారు. వితౌట్ తీసుకుందాం బాయ్. తీసుకో వితౌట్ తీసుకో. సపోజ్ ఇది ఒకటి తీసుకోండి, ఇంకో ప్యాచ్ ఎంత ఏరియా ఉన్నది, ఎంత పెరిఫెరీ ఉన్నది 2026 నుంచి ఇచ్చారు పాస్బుక్లు. వయసు అప్పుడు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఇచ్చినా కూడా బాబా సార్ వచ్చి మళ్ళీ అలా చేసినాం. ఆ తమ్ముడు చనిపోయిండు ఈ భూమిలో. గుడికి నమస్తే సార్ వచ్చి చూసిరు, ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా వచ్చి చూసిరు. వచ్చినా కానీ మళ్ళీ అట్లా దున్నకబడి అరే మీరు ఇట్లా చేస్తారు. అది ఉన్నోళ్ళు పైసలు కూడా ఇస్తారు, తోనే చేపించుకుంటారు. అని మా దగ్గర లేవు, మేము ఎట్లా చేయాలి? అది లేనప్పుడు ఎంతో కొంత కొట్టుకుని ఉన్న పాస్బుక్ అయితే భూమిని అయితే జరుపుకుంటూనే చేసుకుంటాం. అది నువ్వు ఇట్లా కాదు అట్లానికి మనం బెదిరించి పైసలు తీసుకుంటే ఎట్లా మంచిగా ఉంటుందా? 80,000 లక్ష రూపాయలు అంటే ఏడుకెళ్ళి వాళ్ళు మేము జీతం ఉండాలా సార్ వాళ్ళ బాబా సార్ కోసం? ఇప్పటికే 2 సార్లు జైలు పంపించాడు. ఎవరు బాబా సార్? ఎవరు బాబా సార్? ఫారెస్ట్. ఇప్పుడు మా బాబాయ్లకు మాకు ఈ రోజు తిప్పలు పెడుతుండు. సరే మాకు కొడతాడు, ఈడు చేస్తాడు అంటే నువ్వు వీడు తీస్తే ఈడ ఉండాలి కదా, ఎందుకు దెంగపోతావు? నువ్వు తప్పలేదు దెంగపోతావు. నువ్వు డ్యూటీ చేసినావు, డ్యూటీ చేసినప్పుడు ఎన్నో ఉండాలి కదా. నువ్వు కొట్టేందుకు వస్తారు, రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు దెంగపోతే నువ్వు మాకు బుగ్గలు కదా. 4-5 ఎకరాలు సార్ మొత్తం కబ్జా చేస్తుంది. ఇప్పుడు మొత్తం 70 ఎకరాలు మొత్తం కొట్టినట్టు వేరే వాళ్ళు కొట్టుకుంటారు, కొట్టుకున్నారు చేస్తారు. కానీ మేమంతా చేయలేము. మాకు ఉన్నది గుడి వెనుకనే 4-5 ఎకరాలు అంతే ఉంటుంది, ఎక్కువ ఉండదు సార్. మేము లంచం ఇస్తే వాళ్ళు మా దగ్గర ఇయ్యలేవు సారు. ఇక మా దగ్గర ఇయ్యలేవు, మేము ఇయ్యలేము సారు. మాకు ఇగో బాబా సార్ ఇంత తిప్పలు పెడుతుంది సారు. మేము మరి మందు తాగి చచ్చిపో అన్నా ఉండన్నా మేము లంచం అడగతుంది. ఏడికెళ్ళి లంచం ఇవ్వాలి మేము? లంచం లేని ఇగో ఇట్లా చేస్తుండు, మాకు గొడవ పెడుతుండు. ఈ ఫారెస్ట్ బ్లాక్ వచ్చేసి RF లింగంపేట్ బ్లాక్ అయితే ప్రస్తుతము 677 కంపార్ట్మెంట్ నెంబర్లో మనం ఉన్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా ఎంక్రోచ్మెంట్కి స్కోప్ ఉన్నది. అదేవిధంగా ఈ గత కొద్ది కాలంలో ఇక్కడ ఉండే చెట్లన్నీ కూడా కొట్టేసి ఫ్యూచర్లో వాళ్ళు కల్టివేషన్ కొరకు అనేసి చేస్తారనే ప్రయత్నంలో ఉన్నారనేసి తెలిసి మేము ఇక్కడ రిట్రైవ్ చేయడం జరుగుతోంది ఈ రోజంతా కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం చెట్లు కొట్టివేస్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అక్కడి వరకు, ఆ మూల వరకు. అదేవిధంగా రాను చెట్లు కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ అప్రూట్ లాంటి వేర్లు కూడా పీకేసి కల్టివేషన్కి అనుకూలంగా సాగు చేసుకునేటందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే మన ఒక వారం రోజుల కింద ఇక్కడ మన సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది, ఇది నిరోధించడానికి ప్రయత్నిస్తే. కాబట్టి దాని గురించి ఈ ఏరియా అంతా కూడా, ఈ ఫారెస్ట్ అంతా కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారి సహాయంతో, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది అందరినీ తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం ట్రెండ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్, ఫర్దర్గా ఆక్యుపేషన్ కొరకు ప్రయత్నిస్తున్నారు. మేము దాన్ని అడ్డుకుంటున్నాం. ఎన్ని ఎకర్స్ ఇక్కడ సుమారుగా ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపుగా ఒక 60 నుంచి 70 ఎకరాల వరకు కూడా వాళ్ళు అంటే చెట్లు కొట్టేసి రెడీగా చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక టైం టు టైం చేస్తూ ఉంటారు, కొద్దిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు గతంలో వచ్చేసి మనం చూసినట్టయితే కనుక ఫారెస్ట్ బౌండరీ మనకు అక్కడ వరకు ఉన్నది, ఆ చెట్టు అవతలకి. అయితే రాను ప్రతి సంవత్సరం కొద్దిగా జరుపుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఫారెస్ట్ లోపలికి. దాన్ని నిరోధించడానికే ఈరోజు మనము ఈ ట్రెంచ్ వర్క్ చేపట్టాం. 60 నుంచి 70 ఎకరాల వరకు ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నంలోనూ దాన్ని నిరోధించడం జరిగింది ఈరోజు.
షేర్ శంకర్ తాండా ఒకటి, అట్లనే జోగురామ్ తాండా అనేసి ఉన్నారు. ఆ 2 తాండాలకు సంబంధించిన వాళ్ళు ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నట్టుగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళపైన ఆల్రెడీ కేసెస్ బుక్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆగలేదు, వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని నిరోధించినందుకే ఫారెస్ట్ కేసులతో పాటు పోలీస్ కేసులు కూడా చేయడం జరిగింది.